దెన్ ద బటర్ఫ్లైస్ సా ఏ వైట్ లిల్లీ. అప్పుడు సీతాకోకచిలుకలు వైట్ లిల్లీని చూసినాయంట. హలో గుడ్ లిల్లీ, ఇట్స్ రైనింగ్ హెవీలీ. హలో లిల్లీ, ఇక్కడ రైన్ చాలా ఎక్కువ, వర్షం చాలా ఎక్కువగా వస్తుంది అని అంటున్నాయి. ఓపెన్ యువర్ పెటల్స్ వైడ్ అండ్ టేక్ అస్ ఇంటూ హైడ్. నీ పెటల్స్ని ఓపెన్ వెడల్పుగా చేయి, మేము దాంట్లో వచ్చి స్టే చేస్తాం, దాక్కుంటాం అని అంటున్నాయండి. ద బటర్ఫ్లైస్ బెగ్డ్ అని బటర్ఫ్లైస్ అడుగుతున్నాయంట లిల్లీని. మై ఫేవరెట్ వైట్ వన్, యూ క్యాన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. నాకు ఇష్టమైన వైట్ బటర్ఫ్లై, నువ్వు మాత్రమే వర్షం స్టాప్ అయ్యే వరకు, తగ్గే వరకు ఇక్కడే స్టే చేయొచ్చు. కానీ బట్ ఐ కెనాట్ లెట్ ద అదర్ టూ ఆఫ్ హియర్. కానీ మిగతా రెండు సీతాకోకచిలుకలు ఇక్కడ స్టే చేయడానికి కుదరదు అని వైట్ లిల్లీ సెడ్ ద వైట్ లిల్లీ అని వైట్ లిల్లీ అంటుందంట. నో డియర్, ఐ వోంట్ స్టే హియర్, సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే, రిప్లైడ్ ద వైట్ బటర్ఫ్లై. ఇక్కడ వైట్ బటర్ఫ్లై ఏమంటుందంట, నో డియర్, ఐ వోంట్ స్టే హియర్, నేను ఇక్కడ స్టే చేయలేను. ఎందుకు అంటే సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే, నువ్వు మా ఫ్రెండ్స్ని డిసప్పాయింట్ చేసినావు అని వైట్ లిల్లీకి వైట్ బటర్ఫ్లై రిప్లై ఇచ్చిందంట. ద బటర్ఫ్లైస్ వర్ టోటల్లీ వెట్ దెన్ అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫ్లై. ఇక్కడ బటర్ఫ్లైస్ ఆ వర్షంలో తడుస్తూ ఉండడం వల్ల ఏమైంది, పూర్తిగా తడిచిపోయినాయంట. అవి ఎగరడానికి కూడా చాలా కష్టంగా ఉందంట. ఇంకా దే లుక్డ్ అట్ ద స్కై, అవి ఏం చేసినాయంట, ఆకాశం వైపు చూస్తున్నాయంట. ఇట్ వాజ్ స్టిల్ క్లౌడీ, ఆకాశంలో ఇంకా మబ్బులు, మేఘాలు అలానే ఉన్నాయంట. ద సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. ఇక్కడ ఆకాశంలో నుంచి సూర్యుడు చూస్తున్నాడంట బటర్ఫ్లైస్ని, మేఘాల వెనుక నుండి చూస్తున్నాడంట బటర్ఫ్లైస్ని. హీ వాజ్ ప్లీజ్డ్ టు సీ ద లవ్ అండ్ కేర్ అమాంగ్ ద బటర్ఫ్లైస్. ఇక్కడ సన్ ఎలాగైనా బటర్ఫ్లైస్కి హెల్ప్ అనుకున్నాడు, వాటిపైన ఇంకా లవ్, కేరింగ్ చూపిస్తున్నాడు అనమాట. సో హీ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే అండ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. ఇక్కడ సన్ ఏం చేసినాడంట, క్లౌడ్స్ నుంచి బయటకు వచ్చేసినాడంట. క్లౌడ్స్ అడ్డంగా ఉన్నాయి కదా సన్కి, అక్కడ నుంచి బయటకు వచ్చేసినాడంట. ఎవరిని చేజ్ చేసుకుంటూ, సీతాకోకచిలుకల్ని చేజ్ చేసుకుంటూ వచ్చినాడంట. అంతలోనే ఏమైపోయిందంట, వర్షం కూడా తగ్గిపోయిందంట. ద సన్ డ్రైడ్ బటర్ఫ్లైస్ వింగ్స్. ఇక్కడ సన్ రేస్ రావడం వల్ల ఏమైంది, ఆ సూర్యుడు బయటికి రావడం వల్ల బటర్ఫ్లైస్ యొక్క వింగ్స్ అనేవి ఆరిపోయినాయంట. ద 3 బటర్ఫ్లైస్ వర్ హ్యాపీ అగైన్. ఇక్కడ మళ్ళీ 3 బటర్ఫ్లైస్ హ్యాపీ అయినాయంట. దే డాన్స్డ్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్ టిల్ ఈవినింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఇంకా వర్షం తగ్గిపోయింది కదా, మళ్ళీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టినాయంట. అమాంగ్ ద ఫ్లవర్స్ టిల్ ఈవినింగ్. ఇవి ఫ్లవర్స్ పై ఉన్న నెక్టర్ని సక్ చేస్తుంటాయి కదా, ఆ ఫ్లవర్స్ పైన డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నాయంట ఈవినింగ్ వరకు. వెన్ నైట్ ఫెల్ 3 బటర్ఫ్లైస్ వెంట్ టు స్లీప్ టుగెదర్. ఇంకా అప్పుడే చీకటి పడిందంట, ఆ 3 బటర్ఫ్లైస్ కలిసి నిద్రపోయినాయంట. ఓకే, థ్యాంక్ యూ.